స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్, లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజరీస్ టు హెల్త్. కరెన్సీ నోట్లు ఉన్నాయి కదని సిగరెట్లు తాగేకండ్రా, ప్రాణాలు పోతాయి. రే, సరుకు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడానికి ఇంత లాగ్ ఏంట్రా మీకు? వాళ్ళు నాకు ఫోన్ చేసి దొబ్బుతున్నారు. అన్నీ నేను చేసేదైతే మీరెందుకు ఉందేడా చెత్త లంచడుకున్నారా? లైన్లో ఉండు, నాకు ఒక కాల్ వస్తుంది. చెప్పరా, దొరికారా నా కొడుకులు? వాళ్ళకు నాలుగు తగిలి మన వాళ్ళకి సరుకు ట్రాన్స్ఫర్ చేయడానికి ఉచ్చడిపోతుందిరా. ఎవరో ఒకరు లేకపోతే ఆడ పనులేటట్లు లేవు. నేను ఆ పనులు చూసుకొని వస్తా, నువ్వు వాళ్ళని చూసుకో. యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలకి నా ప్రణామం. ఇలా ఇక్కడ ఒకరితో గూప్ పగిలేలా కొట్టించుకుంటున్నాడేంటా అనుకుంటున్నారా? మేమెందుకు అనుకుంటాంరా అని అంటారా? మీరే కాదు, నేను కూడా అనుకోలేదు. ఈరోజు నేను వేసిన ప్లాన్ ఒకటైతే ఆ దేవుడు వేసిన ప్లాన్ ఇంకోటి. అందుకే నాకు ఈ పరిస్థితి. అర్థం కావట్లేదు కదా? అర్థమయ్యేలా వినండి. సారీ, చూడండి. నవంబర్ 3 జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్స్ జరుగుతున్న రోజులు అవి. అప్పు తీసుకుంటే ప్రశాంతంగా నిద్రపోలేమని నాకు అర్థమైన రోజులు కూడా అవే. అందుకే హ్యాపీగా అప్పు కడదామని స్టార్ట్ అయ్యా. ఒరే అరుణ, నీకు నిజంగానే పైసలు ఇచ్చే ఉద్దేశం ఉందారా? రేయ్, అమౌంట్ కూడా రెడీ అయిపోయిందిరా, నీ దగ్గరికే బయలుదేరుతున్నా. ఒరే, నాకు నమ్మకం లేదురా. నిన్ను నమ్మడం కన్నా చిచ్చుబుడ్డి మీద చెడ్డీ లేకుండా ముడ్డి పెట్టడం నయ్యంరా. మరి అలాంటప్పుడు అడగగానే పైసలు ఎందుకు ఇచ్చావురా? నువ్వు నిజంగానే ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావారా? పైసలు అడిగినప్పుడు నాకేం చెప్పావురా? క్రెడిట్ కార్డులో మనీ రొటేట్ చేయాలి, 6,000 ఇవ్వరా, 6 నిమిషాల్లో ఇస్తా అన్నావు. 6 నెలలు అయింది. ఈ స్టంట్ చూసాక కూడా ఏ నా శ్రీనివాస్ గడైన బుద్ధి లేకుండా నీ మీద నమ్మకం పెట్టుకుంటాడా? ఏ నా కొడుకు పెట్టుకోడు. అలా ఉంది నా పరిస్థితి. రేయ్, మాటలు జారకరా. నేను నిజంగానే పైసలు తీసుకొని వస్తున్నాను. ఫోన్ పెట్టేయ్. నువ్వు పైసలు తెచ్చి ఇచ్చేదాకా నమ్మకం లేదు దొరా. ఏరా, వచ్చావా? వస్తున్నాను. చిరిగిన చేబు గుండెల నిండా బాధే, కన్నీరు అప్పుగా మిగిలింది. కాసులు లేక నమ్మకమంత కూలింది. నేను ఒంటరిగా నడిచేశాను ఈ లోకంలో, నాకు
దొరికింది సున్నానే. పగలంత పరుగు సంపాదించిన దాంట్లో మిగిలింది ఏది? ఇంటి గోడలపై రాసి ఉంది తీర్చలేని రుణాల కథ. ప్రతి గడప ఒక గండమైంది, తల దాచుకోవడానికి చోటు లేదు. కలలు కనడం కూడా ఓ తప్పే, కన్నీరే ఖర్చవుతుంది. ఎవరి కళ్ళలోనూ నాపై ఓ నమ్మకం లేదు. అందగడివే. రేఖ సాయి పట్టుకో, పైసలు జాగ్రత్త. ఓరి బాబు, నా పేరు కే సాయి. నువ్వు అలా పిలిచి పిలిచి నేను నిజంగానే కసయ్యోని అంటే అనిపిస్తుంది. ఆ ఎర్ర పువ్వు ఏంట్రా? నేను ఎర్రి పువ్వు అని సింబాలిక్గా చెప్తున్నావా ఏంటి? ఇందాకెవరో స్కూల్ పిల్లలు డొనేషన్ కోసం తిరుగుతుంటే నా పర్సనల్ మొత్తం ఇచ్చేసా. అబ్బో, ఎంత ఇచ్చావేంటి? 2 రూపీస్. థు. వీడి దగ్గర ఏదో లక్షలు ఉన్నట్టు. సర్లే కానీ ఈ టైంలో వీడి అప్పు క్లియర్ చేయటం అంత అవసరం అంటావా? ఖచ్చితంగా రా, రాత్రులు కల్లోకి కూడా వచ్చేస్తున్నాడు వాడు. 6,000 రా. మొత్తం ఒకేసారి వాడి చేతిలో పెట్టాల్సి వస్తుంది. సర్లే పద. అరే వెళ్ళే ముందు ఒక చాయ్ బండి దగ్గర ఆపరా, చాయ్ తాగేసి పోదాం. అసలు ఆ శ్రీనిగడి ఇల్లు అక్కడే ఉంటుంది. ఇలాంటివి ఉంటాయని వస్తావు కదరా? మరీ ఒక చాయ్ కూడా పైసలు లేవు అనుకుంటావరా నా దగ్గర? నేను అలా ఏమనలేదే. అనుకున్నా పర్లేదు, నిజంగానే లేవు. థు. ఇక్కడ చాయ్ అమ్ముతావురా అన్నా, 2 చాయ్. అమ్మయ్యా. సరిపోద్దా, ఇంకో 2 తాగుతావా? చాలరా బాబు, ఏదైనా ఒక లిమిట్ వరకే. థ్యాంక్స్ రా. ఎంతన్నా? 40 అయిందన్న. పదా. ఇదేమిటమ్మా మాయా మాయామైకం కమ్మిందా ఆంధ్రలో. త్వరగా పోయిరా, చాలా లాగ్ అవుతుంది నీ వల్ల. ఒరే, నన్ను అనడం అంత సరదానారా? నా వచ్చి కోసమే ఆపినట్టు సడన్గా వచ్చింది, నేనేం చేయను. సరిపదా? ఏయ్, ఆ ఇంకేంట్రా? పైసలు కూడా అందులోనే పెట్టినావేంది? అరే చెత్తనా డాష్గా, ఏ పని సరిగ్గా చేయవారా? నీ అబ్బా, నీ దగ్గర పెట్టుకోవడం కంటే నా దగ్గర పెట్టుకోవడం బెటర్. కొడతావు రాబే. చేసిందని చేసి రానంటే చెత్త నా కొడుకు. ఎక్కువే. హలో, బయటే ఉన్నా. తీసుకోరా, తీసుకో, చూసుకో. మళ్ళీ మేము అందులో ఏమైనా నొక్కేసామని అనుకుంటావేమో. అలా ఎందుకు చేస్తారులేరా సాయి, ఉంటాయిలే. లేదురా, మేము అలాంటి బేవర్స్ గాలమే.
అందుకేగా ఇన్ని రోజులు పీక్కి తిన్నాం. అది కాదురా, 6 నిమిషాలని 6 నెలలు చేస్తే. ఆపరా బాబు నీ 6 నెలల పురాణం. నువ్వు లెక్క పెట్టలేవు కానీ ఇటు నేను లెక్క పెట్టిస్తా. 1 2 3 4 5 5.5 5,500 తీసుకో. 5,500 ఏంట్రా? 6,000 కదా ఉండాల్సింది. నేను 6,000 తెచ్చాను రా. అయ్యా నువ్వు యాక్టింగ్ స్టార్ట్ చేయకు. ఒరే మీ గురించి నాకంటే మీకే ఎక్కువ తెలుసు కదరా. ఆ రాగానే చెప్పాడు కొట్టేసామరా అని. మీరే కొట్టేసి డౌట్ రాకుండా అలా మాట్లాడతారా? ఇంత చెత్తదులు ఉన్నారేంద్రా? రే సీను, మర్యాదగా మాట్లాడు. అబ్బో అంత మర్యాద కావాలంటే నా నుంచి తీసుకోరా, లేకపోతేనా లేకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? నా డబ్బులు నాకిరా. 6 నెలలు 6 నెలల నుంచి మనం పీక్ తిన్నావుగా. 6 నిమిషాల్లో అని చెప్పి ఆ? 6 నెలలు మరి చేస్తే situation ఏంట్రా అర్థమవుతుందా? నాకు ఆ డబ్బులు 6 నెలల నుంచి మనం ఎంత కష్టపడ్డామో తెలుసా? అలాంటప్పుడు అవన్నీ తిండి వద్దు. లేదు, ఏ, నిద్ర లేదు. నాకేంట్రా? ఏమర్థమవుతుంది? అవసరం మన ఇన్స్ట్రక్షన్ ఉందా నీకు? అర్థమవుతుందా? అవసరం లేదు. అరే ఏం మాట్లాడుతున్నావు? రే రే సీనుగా, నీకు 500 కావాలి. ఈవినింగ్ లోపు తెచ్చిస్తా. రారా కసాయి. అసలు పైసలు ఎక్కడ పడేసావురా? కొంప తీసి ఆ చాయ్ షాప్ దగ్గర ఏమన్నా తీసావా? ఏమోరా. సర్లే చూద్దాం పద. ఏమైంది బ్రో? ఏం లేదులే బ్రో. అరే ఇక్కడ కూడా లేదు, ఇంకెక్కడ పోయి ఉంటుందిరా? అదే అర్థం కావట్లేదురా. రేయ్ టాయిలెట్ పోసిన దగ్గర నా చేతిలో నువ్వు తీసుకున్నావు కదరా, అక్కడేం పని ఉంటుందా? చూద్దాం పద. రేయ్ ఇక్కడ లేదురా. అదండి జరిగింది. ఇప్పటి వరకు నా పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగింది ఏంటో చూశారు కదా. ఇప్పటి నుంచి వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగింది ఏంటో చూడండి. హలో అక్షయ్. అన్న కంగ్రాట్స్ అన్న. సరే కానీ మనీ ఎక్కడ కలెక్ట్ చేసుకోమంటావు? నేను లొకేషన్ పంపిస్తా, అక్కడికి వచ్చా అన్న. సరే.
హాయ్ అన్న. ఏంటి కాలు చేతులతో వచ్చావు? సిటీ మొత్తం పోలీసులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారన్న. అమౌంట్ కాస్త ఎక్కువ కదా, అందుకే హవాలలో ప్లాన్ చేశా. ఓకే. స్మోక్. హ్మ్. అన్న నాకు ఒక డౌట్. అడుగు. ఎక్స్ఎమ్మెల్యే కొడుకువి, చుట్టూ చాలా బిజినెస్లు ఉన్నాయి, మళ్ళీ ఇలా క్రికెట్ బెట్టింగ్లో పెట్టి చంపడం ఎందుకన్నా? సినిమాల్లో చూపెట్టినట్టు కొడుకులకి ఇష్టం వచ్చినట్టు తిరగడానికి పైసలు ఇచ్చే పొలిటీషియన్ కాదురా మా నాన్న. ఒకవేళ ఇచ్చినా కూడా ఏం చేసావని చెప్పి అన్నిటికీ లెక్కలు అడుగుతాడు. మనకేమో ఇల్లీగల్ థింగ్స్ అంటే ఇంట్రెస్ట్, వాటి గురించి లెక్కలు ఎలాగా చెప్పలేము. అందుకనే మా నాన్న ఎక్కడ ఇన్వాల్వ్ చేయకుండా నా సొంతంగా నేనే సంపాదిస్తున్నా. ఇలా సరే ఆ నోటి. ఆ సీరియల్ నెంబర్ గుర్తుపెట్టుకో అన్న. ఓల్డ్ సిటీ ముస్కాన్ కాంప్లెక్స్, 2nd ఫ్లోర్. అక్కడ మనీ కలెక్ట్ చేసుకో అన్న. నోట్ పర్సులో పెట్టుకో అన్న, పోతుంది జాగ్రత్త. వస్తా. రే రాజు, ఇప్పుడే నోట్ కలెక్ట్ చేసుకున్నా. హవాలా ప్రాసెస్లో 10 రూపాయల్లో 25 లక్షలు రా. ఎందుకైనా మంచిది, సీరియల్ నెంబర్ చెప్తా నోట్ చేసుకో. 660739. రాసుకున్నావా? అన్నట్టు మన వాళ్ళకి వంశీగడికి పంపించాల్సిన సరుకు రెడీ చేసి ఉంచమని చెప్పన్నా. నువ్వు కూడా వాళ్ళకి కాల్ చేసి గైడ్ చేస్తూ ఉండు. నేను వెళ్ళి మనీ కలెక్ట్ చేసుకుని వస్తా. తర్వాత సరుకు కావాల్సిన ఐటమ్స్ కొనుక్కోవచ్చు. బాయ్. తమ్ముడు ఒక చాయ్. హలో. నాన్న. ఓకే నాన్న, చిన్న పని మీద బయటకు వచ్చాను. ఇప్పుడా? ఓ 40 మినిట్స్లో వస్తాను. ఆ పని అయిపోయింది, పూర్తయింది. సరిపోద్దా? ఇంకో 2 తాగుతావా? ఎంత? 20 అన్న మీది. థ్యాంక్స్ రా. అన్నా ఎంతనా? 40 అయిందన్న. 500 చేంజ్ లేదా? లేదన్నా. ఎంత? 20 అన్న మీది. ఛా! ఇందాక నీకు 10 రూపీస్ నోట్స్ ఇచ్చాను కదా, వివు. 10 రూపీస్ నోట్ చాలా మంది ఇస్తారన్న, మీ 10 రూపీస్ నోట్ ఏదో మాకెలా తెలుస్తుంది? 500 చేంజ్ ఉందా అని అడిగాను కదా, అది. బ్రో, మీరు ఇచ్చిన 10 రూపాయల నోట్ పక్కన వాళ్ళకి ఇచ్చా, వాళ్ళు ఇప్పుడే వచ్చి వెళ్ళారు. ఏరి ఇప్పుడే FZ బండి మీద అటు వెళ్ళారు బ్రో.
రేయ్ ఎవరా నువ్వు ఇక్కడ తీసుకొచ్చి ఎలా కొడుతున్నావు? పిచ్చోడవా సైకోగాడివా? రేయ్ మమ్మల్ని ఎందుకు కట్టేసావురా? నిన్నేరా నీ అబ్బా. చేతులు కట్టేసి కొడుతున్నావు కదరా, దమ్ముంటే కట్లేపురా, నేనేంటో చూపిస్తా. దమ్మన్నావు అంటే అది నువ్వేమన్నావురా? మా అబ్బా ఎక్స్ఎమ్మెల్యే రాజేంద్రరా. ఇప్పుడు అనరా నీ అబ్బా అని. అన్నా అది కాదన్నా, మేమేం చేసామన్నా ఇలా కొడుతున్నావు? నాకు కావాల్సింది ఒకటి మీ దగ్గర ఉంది. నీకు కావాల్సింది మేము దాచుకునే రేంజ్లో లేమన్నా. నీకేం కావాలో చెప్పన్నా, ఏం కావాలన్నా ఇస్తాం. రేయ్ నువ్వు ఊరుకోరా. కంగారులో వాడు ఏదో ఇస్తామని అంటున్నాడు కానీ నిజంగా ఇవ్వడానికి మా దగ్గర ఏం లేదన్నా. జస్ట్ వాడి పాకెట్లో పోతున్న చాయ్ తాగాక మిగిలిన 10 రూపీస్ నోట్ తప్ప. అదే కావాలి, ఇవ్వండి రా. ధర్మ వీలేనా నా కొడుకులు? అన్నా తెలిసి తీలేదన్నా. అవునన్నా. రే రాజు, పొద్దున్న నీకు సీరియల్ నెంబర్ చెప్పాను కదా, అదొకసారి చెప్పు. 660739. సరిగ్గా చూడరా. ఆరా ఇదే మ్యాచ్ అవట్లేదు. అదేంట్రా? ₹10 నోట్ ఎక్కడ్రా? అన్నా ఆ షాప్ ఓడిచ్చింది ఈ నోటే అన్నా. నాటకాలు ఆడుతున్నారా? మావా మా నోట్రా. మీ నోట్ ఏందిరా? అది నా పైసలు. అన్నా లేదన్నా, ఇది మా 500. కావాలంటే చూడు, పొద్దున్న వాడి ప్యాంట్లో పెడితే అంటిన ఇంకే ఇది. నిజం చెప్పన్నా, ఇది మీకు రోడ్ మీద దొరికింది కదా? ఏంద్రా రోడ్ మీద దొరికింది? అది నా పైసలు. ఇటుబే మా పైసలన్నా, జరగన్నా. ఏంద్రా మీరు? అరే నాయకులు పట్టుకుని మీరంటే ఏంది? జరగన్నా, చేయొద్దు. డబ్బులు ఇస్తారు లేదా? చేయొద్దులన్నా నువ్వు ఫస్ట్. 500 గురించి చిల్లర గొడవ. మీరు వెళ్ళండి రా. థ్యాంక్స్ అన్నా. అరే ఎందుకు రా వదిలేసావు? మన ₹10 నోట్ వాళ్ళ దగ్గర ఉందేమరా? చిన్నప్పటి నుండి మా నాన్న నన్ను ఎందులో నమ్మలేదు. అందుకే నాకంటూ ఏ పని డైరెక్ట్గా అప్పచెప్పలేదు. ఎందుకో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను ఏ విషయంలోనూ కేర్ఫుల్గా ఉన్నాను రా. ఏ విషయంలోనూ సీరియస్నెస్ కూడా మెయింటైన్ చేయలేదు. అది నాకే ఎఫెక్ట్ అవుతుందని ప్రతి ఒక్కరు చెప్తున్నా కూడా లెక్క చేయలేదు. అది ఈరోజు ప్రూవ్ అయింది. అరే ఏం మాట్లాడుతున్నావురా? నేను ఆ షాప్లో 2 ₹10 నోట్స్ ఇచ్చాను. ఒకటేమో వీడికి ఇచ్చాడు. వీడి దగ్గర ఉన్న నోట్ మనకు కావాల్సింది కాదు. అంటే ఇంకో నోట్ షాప్లో ఉంటుంది కదా? ఉండకపోవచ్చు. వాడు ఎవరికి చేంజ్గా ఇచ్చేసాడో కూడా తెలియదు. ఎవరినైనా ఎతుకుతాం. అరే అలా చూస్తూ చూస్తూ 25 లక్షలు వదిలేసుకుంటామా? ఇంకేం చేస్తాం, ఇంకోలా ట్రై చేద్దాం. ఇప్పుడు బండి దాకా నడవాలా? తప్పదురా. కొట్టేశాడు భయ్యా.
500 ఇచ్చేసావా? ఇచ్చేసాను రా, ఓ టెన్షన్ అయిపోయింది. నువ్వు ఆ 10 రూపీస్ నోట్ ఇచ్చేసావా? క్యాష్ కూడా తెచ్చేసా. నమ్మడానికి కాస్త కష్టంగానే ఉంటుంది. స్టార్టింగ్లో నేను ఒక ప్లాన్ అనుకున్నానని చెప్పానే, ఇప్పటి వరకు మీరు చూసింది నా సిచ్యువేషన్ మాత్రమే. అసలు నా ప్లాన్ ఏంటంటే, అన్న కంగ్రాట్స్ అన్న. సరే కానీ మనీ ఎక్కడ కలెక్ట్ చేసుకోమంటావు? నేను లొకేషన్ పంపిస్తా, అక్కడికి వచ్చా అన్న. సరే. అరుణ్, ఒకసారి ఇంటికి వస్తావా? ఒరే బాబు సీనుగా, నీ పైసలు నీకు ఇచ్చేస్తలేరా, నాకు కొంచెం టైం ఇవ్వు, ఊకే సావదెంగకు. ఎవర్రా కాల్లో? శ్రీనివాస్ అని ఒకడు ఉన్నాడురా, వాడి దగ్గర 6,000 తీసుకున్నాను. పైసలు లేకపోతే ఇవ్వలేదు. అప్పటి నుంచి నిద్ర లేకుండా చేస్తున్నాడు. నెంబర్ బ్లాక్ చేసి సిమ్ మార్చేయచ్చు కదా. వాడికి నా ఇల్లు తెలుసురా. ఆ 6,000 నేను ఇస్తా, నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి? XML కొడుకు ధర్మ డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే క్రిమినల్ 25 లక్షలు క్రికెట్ బెట్టింగ్లో గెలిచాడు. ఈ బెట్టింగ్లో గెలిచిన మిగతా వాళ్ళు వాళ్ళంతా వెబ్సైట్ త్రూ బెట్టింగ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళే. వాళ్ళతో ఏ ప్రాబ్లం లేదు. వెబ్సైట్ బ్లాక్ చేసి డిలీట్ చేసేసా. వీడికి మాత్రం నా పర్సనల్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్ అన్నీ తెలుసు. అదే ప్రాబ్లం. నీ పర్సనల్ నంబర్ వాడికి ఎందుకు ఇచ్చావురా? ఎవడిచ్చాడ్రా? అప్పుడెప్పుడో కలిసిన వాడు నా గురించి తెలుసుకొని పార్టిసిపేట్ చేస్తా అన్నాడు. ఓకే అన్న. బెట్టింగ్ వేసేటప్పుడే అందరినీ చీటింగ్ చేయడానికని తెలుసు కదా, వాడిని జాయిన్ చేసుకుంటే రిస్క్ అవుద్దని తెలియదా? అప్పుడంత ఆలోచించలేదురా. XMLA డ్రగ్ స్మగ్లర్, రిస్క్ ఎక్కువే. 6,000 ఇచ్చి లైట్ తీసుకో కదా. 6,000 ఇచ్చి చేతులు దులిపేసుకున్నవాడిని అయితే 25 లక్షల గురించి చెప్పేవాడినే కాదు. డన్. ప్లాన్ చెప్తా పదా. నువ్వు ఆ మనీని క్యాష్లో కాదు హవాలాలో ఇచ్చేలా ప్లాన్ చేయి. ఎక్కడ? ఓల్డ్ సిటీ ముస్కాన్ కాంప్లెక్స్. అక్కడైతే ఇలాంటి ట్రాన్సాక్షన్స్ రెగ్యులర్గా జరుగుతాయి, వాడికి డౌట్ రాదు. ఓకే. నువ్వు ఆ హవాలా నోట్ వాడికి ఇచ్చాక వాడిని నేను ఫాలో అవుతా. ఎవరు వెళ్ళిన టైంలో మాస్క్ వేసుకొని వాడి చైన్ పర్సు కొట్టేస్తా. ఇందులో నువ్వు చేయడం ఎలా, ఆడ నోట్ని పర్సులో పెట్టేలా చేయడమే. నేను పెట్టుకోమని ఎలా చెప్తాను రా వాడికి? ఏయ్, ఎప్పటి నుంచో తెలుసు అంటున్నావు. వాడి గురించి నీకు తెలుసు అని వాడికి తెలుసు. నువ్వు ఇలా చేస్తావని సచ్చినా అనుకోడు, ఖచ్చితంగా నమ్ముతాడు. కొట్టేస్తా అంటున్నావు, నువ్వు ఒక్కడివే వాడిని హ్యాండిల్ చేయగలవా? మనకు అసాగానే రమ్మందాం. 2 బీర్లు కొనిస్తా అంటే వాడే ఉరుక్కుంటూ వస్తాడు. వర్కౌట్ అవుద్దా? నీ దగ్గర ఇంతకంటే బెటర్ ప్లాన్ ఉందా? లేదు. వాడికి దొరకకుండా ఉంటే చాలు, కోడితే మాత్రం 25 లక్షలు. నోట్ పర్సులో పెట్టుకున్నా, పోతుంది, జాగ్రత్త. వెళ్తున్నాడు.
వాడు చాయ్ షాప్ దగ్గర ఆగారా? మనం కూడా చాయ్ తాగుదాం పదరా. పద. ఎలా కొట్టేశారా? ఫస్ట్ ముసుగేసుకునే కొడదాం అనుకున్నాం రా. లక్కీగా చాయ్ షాప్ దగ్గర అన్న కొడుకే పర్స్ పక్కన పెట్టి ఫోన్లో మునిగిపోయాడు. వాడిని కన్ఫ్యూజ్ చేద్దామని చెప్పేసి హవాలా నోట్ తీసి 2 వేరే 10 రూపీస్ నోట్స్ పెట్టా. థ్యాంక్ గాడ్. రేయ్, శ్రీనివాస్ గడి ఇంటి లొకేషన్ పంపిస్తా, క్యాష్ తీసుకొని అక్కడికి వచ్చాయి. పదరా వెళ్దాం. రేయ్ నీకు 500 కావాలి, ఈవినింగ్లోకి తెచ్చిస్తా. అసలు పైసలు ఎక్కడ పడేసావురా? కొంప తీసి ఆ చాయ్ షాప్ దగ్గర ఏమన్నా తీసావా? ఏమోరా. సర్లే చూద్దాం పద. రేయ్ అక్కడ ధర్మాగడ్ ఉంటుందేమోరా. వాడు ఇంకా అక్కడ ఎందుకు ఉంటాడు రా? ఎప్పుడో ఓల్డ్ సిటీ దెంగేసి ఉంటాడు. బ్రో రే ధర్మ, మీరు వెళ్ళండి రా. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. అమ్మయ్యా వదిలేస్తారా. రే రే ఒక్క నిమిషం రా. అన్న అన్న ఒక్క నిమిషం అన్న. థ్యాంక్స్ అన్న. బాయ్ అన్న. అబ్బా నీ అబ్బా, ఎస్కేప్ అయ్యే టైంలో ఆ ఫ్లవర్ ఇచ్చి జోకులేంట్రా? అంటే వాళ్ళంతా ఎరుపులని సింబాలిక్గా చెప్దామని. దొరుకుంటే మన బొక్కలో పెట్టేవారు, రెడ్ ఫ్లేవర్. పెడతారులే. ఏ చూడలేదా ఏ రేంజ్లో కొట్టాడు? అంటే అది అంట. అంటే అది అంట. ఇది ఎట్లా కొట్టాడు తెలుసా రాజు? ఇట్లా పట్టుకొని ఇట్లా కొట్టిండు. ఏదిరా చూపి. కావాల్సిందే. మొత్తానికి పైసలు వచ్చినాయి. తీసుకో, బిల్ తెచ్చుకోపో.